మనతో పాటు అలా కూర్చోబెట్టడం బాగుండదు. నువ్వు కూర్చోలే? తారా రమ్మనమ్మా, తప్పులేదు. రాజమ్మ, అమ్మా. లక్ష్మిని కూడా వచ్చి పూజలో కూర్చోమని చెప్పు. అలాగేనమ్మా. అమ్మగారు, అమ్మగారు మిమ్మల్ని వచ్చి పూజలో కూర్చోమంటున్నారమ్మా. నేనా? నా పరిస్థితి తెలిసి కూడా రమ్మంటున్నారా? ముక్తాదేవి గారు కూడా రమ్మంటున్నారమ్మా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరేనమ్మా. ఎంతసేపు చావు నన్ను వెతుక్కుంటూ వచ్చిందని భయపడ్డాను. ఇప్పుడు నేనే చావును వెతుక్కుంటూ వెళ్లాల్సిన పరిస్థితిలో పడ్డాను. ఏంటి పరీక్ష నాకు? ఏడే ఈ అప్పిగాడు? ఏడున్నా ఏడా? పదే మై భూమే, ఈ నల్ల పందిగాడెవడే? కొండమ్మా నానే. నువ్వా? పొయ్యిలో పుల్లలకు బదులు నీ ముఖాన్ని నెట్టావా? అట మాడిపోనాది ఏంట్రా అప్పిగా, ఈ ఎదవేశాలేంటి? వేషం కాదా? ఆ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసినారు కదా, వాళ్ళకి నేను ఎవరనేది తెలియకూడదని. ఆ శేషం అంటే నాకు చిరాకు. దాని మొహం నేను చూడను, నా మొహం అది చూడకూడదు అంతే. సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయారు కదా, టీ తాగుతారా? స్పెషల్ టీ పెడతాను. మాకేం వద్దులే. అన్నో జ్యూస్ ఉందా? జ్యూసు ఈ పెద్దింటోళ్ళంతా జ్యూస్ తాగే జాంపండులా కనిపిస్తారంట కదా. ఏంటి
ఏం లేదన్నా ఇవాళ మా అట్టల కాడ నువ్వు కాపలా ఉండాలా. కాపలానా? దేనికే? అదే దారిలో వచ్చేపోయే మగపిల్లకాయలంతా సినిమా ఆటని చూసినట్టు నన్ను చూస్తున్నారన్నా. ఎవరన్నా నా ఆటల అడ్రస్ కనుక్కొనొత్తే గమ్మునుండు మేకపోద్దే. ఏటి ఇద్దరికిద్దరు కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు ఏటి కదా? ముగ్ధాదేవమ్మ గారు పంపించినారు. ఈ డ్రెస్సులో నువ్వు సమంతలాగున్నావు భూమి. అన్నో సమంత మాదిరున్నది నాను. సుబ్బేడమ్మా, సుబ్బేడ్రా. సుబ్బని కూడా రానిస్తారా వీళ్ళు? వెళ్ళండి వెళ్ళండి, లోపల మంచి జోరు మీద ఉంది వ్యవహారం. కర్రాడా రేయ్, భూమిని అట్ట చూస్తా ఉంటే నీకేం అనిపించట్లేదేంట్రా? గుండెల్లో ఏదో గుబులైపోతుంది బాబాయ్. నవ్వకరా, నీ ముఖం చూసా ఉంటే చచ్చిపోనిపిస్తుంది. ఏమే భూమి, తిండికి మాత్రం ముందుంటావు, పూజకు మాత్రం వెనకాలంటావేమిటే? పూజకు పూలు కొబ్బరికాయ అట్టుకురావడానికి వెళ్ళాను శేషమ్మ గారు. ఓ, ఇంతకీ మీరేం పట్టుకొచ్చినారు అమ్మగారు? ఏయ్, నేను రావడమే కోటి నైవేద్యాలతో సమానమే. హోమగుండం ఇక్కడుంది. భూమి కూర్చో. నువ్వు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా భూమి?
నందికమ్మడి పెళ్లికి అందరికన్నా నేనే ముందుంటాను బాబు గారు. తినడానికా? శేషమ్మా, మాటలు పొదుపుగా వాడమన్నాను గాని వాడిగా వదలమనలేదు. అయినా ఇప్పుడు నేనేమన్నానక్క? నోరు తెరిస్తే తప్పైపోతుంది. ఏ కుటుంబం నుంచి భూమిని దూరంగా పెంచానో ఆ కుటుంబం పచ్చినే చేరిందా? భూమి చదువుకు సాయం చేసేది దాని నాయనమ్మేనా? వీళ్ళిద్దరు వచ్చారంటే నిజం చెప్పడానికి వచ్చుంటారంటావా? మనల్ని ఇరికిస్తుందేమోనే. మన ద్వారానే నందిక గుట్టు బయటపడిందని తెలిస్తే నందిక చంపేస్తుంది. ఏదో ఒకటి జరిగితే బాగుండు. అదేం కోరికే? ఏం జరగబోతుందో తెలియక చచ్చిపోతున్నాను మరి. మనం సైలెంట్గా ఎస్కేప్ అయిపోదామా? అవును, పారిపోదాం. మెల్లిగాలే. మేయ్, ఇంకి పింకి మంకి డాంకి యాడికి పోతున్నారే? అబ్బే, మేమెక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్ళాం? ఇక్కడే ఉంటాం. మాటరికి నిశ్చితార్థమైనాక మీ పెళ్ళుంటది. యాడికి పోమాకండి, కూసోండి. మఫ్టీలో వచ్చిన పోలీసుల మసిపోసుకొచ్చాడంటే ఏదో జరగబోతుంది. తీసుకోండి తీసుకోండి తీసుకో. మీరు తాగండి అమ్మగారు. తాతగారికి నేను తాగిస్తానులేండి. ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది. వంటల వాళ్లతోనూ నీకు పరిచయాలున్నాయా శేషమ్మా? ఇందాక ఇంకెవరి గురించో కులగోత్రాల సంగతి మాట్లాడినట్టున్నా? వచ్చేచే. ఏయ్, నా లెవెల్ ఏంటి? ఇలాంటి అలగా జనాలతో నాకు పరిచయం ఏంటక్క? నువ్వు పోరా కర్రోడా పో. అత్త, అయ్యో బాబోయ్, అందరినీ ఏదో వరసలు పెట్టి పిలిచినట్టు మిమ్మల్ని పిలిచానండి. ఏమనుకోమాకండి. ఏటో మిమ్మల్ని చూస్తే మా అత్తయ్య గుర్తొచ్చినది. మా అత్త చాలా మంచిదండి. ఊళ్ళోకెల్లా నానే ఎంతకండి అంటదండి. కూల్ డ్రింక్ తీసుకొత్తా. ఓ, నా మొహం చూసి దడుచుకున్నారనుకుంటా. భూమి, ఆవిడ పాపం రావడానికి మొహమాట పడుతున్నట్టుంది. వెళ్ళి తీసుకురామ్మా, మన దగ్గర కూర్చోబెట్టుకుందాం. అట్టకి అమ్మగారు.
రండమ్మా. అమ్మా, రండమ్మా, నానమ్మగారు పిలుస్తున్నారు. అలా పిలవాలనిపిస్తుంది కానీ ఆ అమ్మగారు ఎక్కడా, మామెక్కడా? ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అట్లాంటి ఇంట్లో పుట్టే అదృష్టం దక్కదు. మీరు రండమ్మగారు, మీరు రండమ్మగారు. తలకి కట్లింకా ఇప్పలేదమ్మా? అందుకేనా రావడానికి ఇబ్బంది పడుతున్నారు? ఏమీ కాదు, రండి. తాతగారు, ముక్తదేవమ్మ గారు. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? నిండు ముత్తైదువుగా 10 కాలాల పాటు పచ్చగా ఉండు తల్లి. ఆరోగ్యం బాలేదు కదా? భూమి, పూజలో కూర్చోపెట్టు. అట్టకే అమ్మగారు. నువ్వు కూర్చో భూమి. అట్టకే మాస్టరు. ఈ ముసుగు సుందర్ని నేనెక్కడో చూశానే. ఎక్కడబ్బా? యమ్మా, నిన్ను ఈ ముసుగుతో ఇంకెక్కడన్నా చూశానా? ఎక్కడా? జమీందారుల కుటుంబంలో నుంచి వచ్చిన మేమే ఘోష పాటించడం లేదు. ఆ ముసుగు తీసి మొహం చూపిస్తే నీ అందమేమన్నా అరిగిపోతుందా, కరిగిపోతుందా? నీకు కాళ్ళు చేతులు విరక్కుండా మొహం మాత్రమే గాయాలయ్యుంటే నువ్వు ఇలాగే వచ్చేదానివి. నీకు వంటవాళ్ళని ఎక్కడో చూసినట్టుంటుంది, ఈవిడ మొహం చూడకుండానే ఎక్కడో చూసినట్టుంటుంది. ప్రపంచమంతా నీకు తెలుసు గాని నువ్వే ప్రపంచానికి తెలియదు శేషమ్మా. ఆవిడ జోలికెళ్లకు. అంతేలే అక్క, ముందే ముందర కాళ్లకు బంధం వేసినట్టు రాగానే నీ కాళ్లకు నమస్కారం పెట్టిందిగా. బాగానే వెనకేసుకొస్తున్నావు. నువ్వా నమస్కారాన్ని చూశావు, నేనా సంస్కారాన్ని చూశాను. ఆ తేడా నీకు ఈ జీవితంలో అర్థం కాదు. నోరు మూసుకుని కూర్చో. బాబాయ్, ఈ పన్ను చూస్తా ఉండు. లోపలికి వెళ్ళి ఏం కావాలో కనుక్కొని వస్తా. రేయ్, నువ్వు మాటి మాటికి లోపలికి ఎందుకు వెళ్తావు నాకు అర్థమైందిరా. 1 గంటకల్లా వంటలు పూర్తవకపోతే వాళ్ళు బయటకు వచ్చి మనం వాయిస్తారు. కదిలేమంటే కాళ్ళు ఎరగొడతా. అది కాదు బాబాయ్. వెళ్ళు, లోపలికి వెళ్ళి పని చేసుకో. వెళ్ళు. వినవే వినవే మనసా
కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండాలి. నీ కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే ఉన్నట్టుంది. నాకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది? సరే, వాదించకుండా కూర్చో.